వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈరోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ ఆపరేషన్ రావణ్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. జనరల్గా థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్కి ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీని పెంచేస్తుంది. అయితే ఆపరేషన్ రావణ్ మూవీ ఆడియన్స్ని ఎంగేజ్ చేసిందా అనేది మనం మూవీలో చూడాలి. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే హైదరాబాద్ సిటీలో ఒక సైకో మ్యారేజ్ కాబోతున్న అమ్మాయిని కిడ్నాప్ చేసి హ్యాండ్స్ కట్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఆ బాడీస్ని మనుషులు తిరగని లోన్లీ ప్లేస్లో పడేస్తూ ఉంటాడు. అయితే పోలీసులకు హెడ్ఏక్గా తయారవుతుంది ఈ కేసు. మీడియా అండ్ పబ్లిక్ని డైవర్ట్ చేయడం కోసం పోలీసులు వేరే వాళ్ళని ఇందులో ఇరికించి కేసుని సైడ్ ట్రాక్ చేసి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకునే లోపు ఇంకో బాడీ కనిపిస్తుంది. హీరో అండ్ హీరోయిన్ ఒక ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న పొలిటీషియన్ చేస్తున్న స్కామ్లను ఎవిడెన్స్తో సహా బయట పెట్టాలని చూస్తుంది హీరోయిన్. అయితే కొన్ని రీజన్స్ వల్ల ఛానల్ ఈ స్కామ్ని రివీల్ చేయనివ్వకుండా తనకి సైకో కిల్లర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తారు. సో హీరో అండ్ హీరోయిన్ కేసుని సాల్వ్ చేస్తారా? ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? పెళ్లి కాబోతున్న అమ్మాయిలు మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఆ పొలిటీషియన్కి ఈ మూవీకి లింక్ ఏంటి అనేది మూవీలో చూడాలి. కమింగ్ టు ద పాజిటివ్స్, హీరో రక్షిత్ అండ్ హీరోయిన్ సంగీతన అండ్ రాధిక గారి యాక్టింగ్ తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు ఈ మూవీలో. మూవింగ్ ఆన్ టు ద నెగిటివ్స్, సినిమా అంతా కూడా స్లో అండ్ ఫ్లాట్గా వెళ్తూనే ఉంటుంది. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా ఏం ఇంపాక్ట్ చూపించలేదు. అసలు ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా కూడా కనిపించదు. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ, ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా హాఫ్ బేక్డ్ థ్రిల్లర్లా అనిపించింది ఈ మూవీ. మై రేటింగ్ ఫర్ ఆపరేషన్ రావణ్ మూవీ ఈస్ 2/5.